బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఈ నెల 30న రాష్ట్రానికి ప్రధాని మోదీ రాబోతున్నారు. 30న ఆందోళనలో భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అదే రోజు శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో మోదీ సమావేశమవుతారు. వచ్చే నెల 3వ తారీఖున వరంగల్, నల్గొండలో ప్రధాని భారీ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 4న నారాయణపేట, వికారాబాద్ సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని తెలంగాణ టూర్ విశేషాలు ఏంటి? రోహిత్, పార్లమెంట్ ఎన్నికల వేళ మోడీ మరొకసారి తెలంగాణలో వరుసగా పర్యటించనున్నారు. మోడీ పర్యటనలో భాగంగా ఈ నెల 30న జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా మోడీ పర్యటన ఉంది. ఈ పర్యటనకు సంబంధించి అటు జోగిపేట అందోల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి కూడా అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి ఈ అందోల్లో బహిరంగ సభ అనంతరం కూడా అక్కడి నుంచి నేరుగా శేర్లింగంపల్లికి చేరుకొని అక్కడ శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మోడీ అక్కడ ముచ్చటించారు. ఆ తర్వాత వచ్చే నెల ఏదైతే ఉందో వచ్చే నెల 3-4 తేదీల్లో కూడా మోడీ ఇక్కడే తెలంగాణలో పర్యటన ఉన్నది. దీనికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ అయితే రావాల్సింది. 3వ తేదీన అటు వరంగల్ పార్లమెంట్ స్థానంలో కూడా భారీ బహిరంగ సభ, అలాగే అదే రోజు ఒకవైపు ఇటు భువనగిరి, నల్గొండను కలుపుకొని 2 పార్లమెంట్లను కలుపుకొని మిడిల్ ఎక్కడైనా సభకు అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఒకవైపు వ్యూహాలు పన్నుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత అదే రోజు రాత్రి ఇక్కడే బస చేసి నెక్స్ట్ డే అంటే 4th నాడు ఏదైతే ఉంటే వచ్చే నెల 4వ తేదీన కూడా తెలంగాణలో ఇటు ఒకవైపు నారాయణపేట, అలాగే చెవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వికారాబాద్ ఏదైతే ఉందో వికారాబాద్ లో కూడా మోడీ సభలకు ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా ప్లాన్ చేసింది. దాదాపుగా మోడీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే 3 రోజుల షెడ్యూల్ ఏదైతే ఉందో ఇటు రాష్ట్ర నాయకత్వం పెట్టినటువంటి రిక్వెస్ట్ అయితే అప్రూవల్ వచ్చినట్టయితే సమాచారం. మోడీ ప్రధానంగా ఇప్పటికే అటు తెలుగు ఇటు సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలి, అది కూడా కామన్ పబ్లికే కాకుండా ఇంటలెక్చువల్స్ తో మీటింగ్ ఏర్పాటు చేయడం, వివిధ రంగాలకు సంబంధించినటువంటి ఇంటలెక్చువల్ తో వచ్చినప్పుడల్లా కూడా ఎవరినో ఒకరిని కలుస్తూ కూడా మోడీకి ముందుకు వెళ్తున్నారు. హైదరాబాద్ ఐటీ హబ్ లో ఒకవైపు కూడా ఐటీ హబ్ గా చెప్పుకునేటువంటి హైదరాబాద్ కు సంబంధించి కూడా తన మొదటి పర్యటన ఏదైతే ఉందో ఎన్నికల షెడ్యూల్ విడుదల అనంతరం మోడీ వస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఐటీ ఎంప్లాయీస్, ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ చాలా మంది ఒకవైపు ఎన్నికల రోజు అటు పోలింగ్ బూత్ కు వెళ్లరు, మరి వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళతో నేరుగా మోడీ ముఖాముఖి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను, మరోవైపు దేశం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, మోడీ హయాంలో జరిగినటువంటి ఐటీకి సంబంధించిన ఇతర రంగాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి కూడా వాళ్ళతో చర్చించన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం మోడీ వరుస పర్యటన చేసి ఒకవైపు కూడా బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడంలో ఒకవైపు కూడా ప్రధానిని చూసి చాలా ఓటు బ్యాంక్ పెరిగింది. కాబట్టి ఈసారి కూడా తెలంగాణలో వీలైనంటే డబుల్ డిజిట్ స్థానాలే లక్ష్యం పెట్టుకున్నటువంటి బీజేపీ ఒకవైపు మోడీ పర్యటనలు ఎక్కువ ఉండేలా ప్లాన్ చేసి ఇందులో భాగంగా ఈ నెల 30 వచ్చే నెల 4-5వ తేదీలో కూడా మోడీ పర్యటన దాదాపు ఖరారైంది. రైట్ శ్రీధర్, వచ్చే నెల 4న నారాయణపేట, వికారాబాద్లో ప్రధాని సభలు ఉంటాయి. మొత్తం తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ నెల 30న రాష్ట్రానికి ప్రధాని మోదీ రాబోతున్నారు. 30న ఆందోళనలో భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అదే రోజు శేరిలింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశమవుతారు. వచ్చే నెల 3వ తారీఖున వరంగల్, నల్గొండ సభలో ప్రధాని భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే 4వ తారీఖున నారాయణపేట, వికారాబాద్ సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు.